హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రాలు, తంత్రాలు, దశమహా విద్యాది దేవతల యొక్క మంత్ర విధులను చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు వస్తున్న 24వ తేదీ ఏప్రిల్ 2026 శుక్రవారము, వైశాఖ శుక్లపక్ష అష్టమి. ఈ రోజు శ్రీ బగలాముఖి జయంతి. ఈ రోజు విశేషము పుష్య నక్షత్రంతో వస్తున్న అష్టమి. ఈ రోజు ఎటువంటి మంత్ర జపములు చేసినా, తంత్రయోగములు చేసినా అతి శీఘ్రంగా ఫలితములు ఇవ్వగలవు. బగలాముఖి అంటేనే పీతాంబరధారిణి, పీతవర్ణధారిణి అనగా పసుపు వస్త్రములను ధరించినది, పసుపు రంగుతో దర్శనమిచ్చినది. దశమా విద్యాది దేవతల యందు అష్టమ స్థానం యందు వెలిచి ఉన్నది. ఈమె గ్రహములలో కుజ గ్రహమునకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది. ఈమె ముఖ్యముగా స్తంభన దేవత. ఇంతవరకు చాలా విషయాలు బగలాముఖి గురించి చెప్పి ఉన్నాం. ప్రసంగాలు వినండి. ఆమె యొక్క మంత్ర జపములు చేసి శత్రు బాధల నుండి, కోర్టు వ్యవహారముల యందు దుష్ట శక్తుల నుండి రక్షణ సునాయాసంగా పొందవచ్చు. ఎటువంటి పరప్రయోగములైనా సరే అతి సునాయాసంగా అరికట్టగల మహత్తరమైన మహాదేవత రత్నశ్రీ. ఎప్పుడు కూడా ఎటువంటి వారు ఏ బాధలతో వచ్చినా ముందుగా ప్రతిపాదించేది శ్రీ బగలాముఖి యొక్క మంత్రమే. అటువంటి బగలాముఖి జయంతి రోజు పుష్య నక్షత్రం కలిసి రావడం విశేషతను చేకూర్చి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం బగలాముఖి యొక్క జపములు, మంత్ర విధులు, పూజాది విధులు గావించడం వలన శ్రీ బగలాముఖి యొక్క అనుగ్రహంతో సకలము పొందవచ్చు, ఆనందకరమైన జీవితం పొందవచ్చు. బగలాముఖి అంటేనే దుర్గామాధవ స్వరూపం. విష్ణు యొక్క ధర్మము, దుర్గా యొక్క శక్తితో కూడి ఉన్న మహత్తరమైన మహాదేవత, స్తంభన దేవత. కాగా కుజగ్రహమునకు అధిష్టానం వహించడం వలన కుజగ్రహము దాంపత్య జీవనమునకు మరియు భాగారుల యొక్క తగాదాలకు, భూ వివాదములకు, రుణ విముక్తికి మరియు రుణ రాబడికి కుజుడే అధిష్టానం వహిస్తూ ఉంటాడు. కాబట్టి బగలాముఖి యొక్క మంత్ర జపములు, పూజాది విధులు గావించడం వలన మనం ఇంతకు ముందు చెప్పుకున్న ప్రతి దానిలోనూ సునాయాసమైన, స్వస్థరమైన శుభ ఫలితములు పొందగలం. అటువంటి బగలాముఖి జయంతి రోజు దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగపరచుకుంటారని కోరుతూ ఇప్పుడు బగలాముఖి యొక్క మూల మంత్రం చెప్పుకుందాం. విధులు, న్యాసములు అన్ని మనం ముందు ప్రసంగములలో చూసి తెలుసుకోవచ్చు. నారద ఋషి అనుష్ఠుప్ ఛంద మరియు హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం రహ షడన్యాసములు చేసుకొని శ్రీ బగలాముఖి యొక్క మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్రము: ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జింహాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. మంత్రం మరోసారి: ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జింహాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. మంత్రం మరోసారి: ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జింహాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య, మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు, యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము, యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను, పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా समाज आचार्य भीम सिंह रघुमत और निखिलानंद सागर महाराज।